నీతి ఎలా ఉండవలెను? నీ నీతి ఎలా ఉండవలెను? అంటే దీనికి మన బైబిల్ చెప్పిన డెఫినిషన్ ఏంటి? ఎందుకంటే నీ నీతి ఎలా ఉండవలనంటే మనుషులందరూ కూడా ఒకే నీతిని కలిగి ఉన్నారా? ఆలోచించండి. మనుషులందరూ కూడా భూమి మీద రంగులు వేరు, మనుషులందరూ ఆకారాలు వేరు, మనుషులందరూ కూడా గుణాలు వేరు. కానీ నీతిని ఎవరైనా అనుసరిస్తున్నారా? అంటే ఈ లోకంలో మనిషికున్న నీతి, దేవుడు కోరుకున్న నీతి ఒకటేనా? ఆలోచించేద్దామండి. ఎందుకంటే మనుషులందరూ కూడా ఎటువంటి నీతిని జరిగిస్తున్నారు, ఎటువంటి నీతిని వెంబడిస్తున్నారు అంటే ఈ రోజున బైబిలు ఏదైనా చెప్పాలంటే మనిషి గురించి, ఒక మనిషి గురించి మరొక మనిషి చెప్పాలంటే ఏమండి, చూస్తున్న కళ్ళను బట్టు లేదా వింటున్న చెవులను బట్టు మనిషి మాట్లాడగలరు. కానీ ఒక మనిషి గురించి పరిపూర్ణంగా చెప్పాలంటే అది కేవలము ఖచ్చితంగా చెప్పగలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే అది మన చేతిలో ఉన్న ఏమండి ఈ యొక్క 66 పుస్తకాలు. ఆ 66 పుస్తకాలు ఏముంది అందులో అంటే మనిషి జీవితం ఎలా కొనసాగించాలి, మనిషి యొక్క బ్రతుకు విధానం ఎలా ఉండాలి, మనుషులందరూ కూడా ఎటువంటి నీతిని అనుసరించి భూమి మీద బ్రతకాలి అన్న సర్వసత్యాన్ని చెప్పింది ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క బైబిల్ అండి. ఆ బైబిల్లో కొన్ని మాటలు ఈ రోజున మనం నీతి గురించిన సమాచారాన్ని సేకరించగలిగితే నీ నీతి ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజున మనం అందరం కూడా వెతకబోతున్నాం. మొదటిగా ఒక్కసారి మనం బైబిల్ తెరిచి చూడగలిగితే నీతిని గురించిన సమాచారాన్ని ఒకసారి సేకరించినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం దయచేసి చూడగలిగితే అక్కడ దేవుడు ఒక చక్కటి మాట వ్రాయించాడు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే చాలండి. అక్కడ ఏమని దేవుడు రాయించాడండి? నీతిమంతుడే. ఎవరింతకీ నీతిమంతుడు? ఆలోచించండి. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, ఇంతకి ఎవరి నీతిమంతుడు? ఒకప్పుడు మనందరం కూడా ఏమండి పాపంతో జట్టు కట్టిన వారు, అవునా? లోకముతో స్నేహం చేసిన వారు, దేవునితో ఏమండి మనందరం కూడా దేవుని విషయంలో ఎలా ఉండేవారు అంటే దేవునికి దూరంగాను, దేవుడంటే ఏమండి నచ్చని వ్యక్తులుగాను, దేవుడు వాక్యం అంటే ఏమండి వినని మనస్తత్వాలతో మనందరం కూడా ఒకప్పుడు ఏమండి ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. కానీ పాపము నుండి విముక్తపరిచి పాపంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఏమండి వేరుపరిచి ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరూ కూడా ఎటువంటి స్థితిగతులతో బ్రతకాలి అని సర్వసత్యాన్ని ప్రతి మనిషికి నేర్పించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ ఏమండి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆ యేసుక్రీస్తు వారు ప్రతి మనిషిని కూడా నీతిమంతులుగా మలచాలని, పాపులుగా బ్రతుకుతున్న ఈ మానవ సమాజానంతటిని కూడా ప్రతి ఒక్కరిలో కూడా నీతిని ఉదయింప చేయాలని పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని కూడా నీతిమంతులుగా ఏమండి తీర్చిదిద్దాలని ఎంతో మంచి కోరికతో, మంచి లక్షణాలతో, మంచి అభిప్రాయంతో పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మనుషులందరూ కూడా ఎలా మలిచాడంటే ఇదిగో ప్రతి మనిషి కూడా నీతిమంతులుగా ఉండాలి అన్నాడు. ఎందుకు రావాల్సిందంటే మనిషి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, ఆ వచనాన్ని చూసి మరలా ఈ వచనానికి కంటిన్యూ చేద్దాం.
రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రికలో ఒక చక్కటి భాగాన్ని పరిచయం చేస్తూ ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం అనుకుంటా చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయము, క్షమించండి, రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చాలండి. అక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే మరి నీతిమంతుడు లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు అంటే ఏమండి? అనీతిమంతులుగా ఉన్నారు. అందుకే కింద భాగంలో ఏమంటున్నాడు? అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. ఎలా అయిపోయి మన ప్రారంభ జీవితాలు ఆలోచిద్దాం ఒకసారి. దేవుని తెలుసుకోక మునుపు, దేవుణ్ణి వెంబడించక మునుపు, దేవుని దగ్గరకు రాక మునుపు మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఇదిగోండి, త్రోవ త్రప్పిన వారు, మార్గము విడిచిన వారు, సరైనటువంటి మార్గములో లేని వారిని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అందుకేనేమండి ప్రతి మనిషిని కూడా మార్గంలో పెట్టడానికి, ప్రతి వ్యక్తిని కూడా ఏమండి సరళమైన మంచి మార్గంలో నడిపించడానికి ఏమండి ఎటువంటి పాపము చెయ్యని వ్యక్తి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి సరైనటువంటి మనుషులందరిని కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాలని, ప్రతి మనిషి యొక్క నీతి చక్కగా దేవుని యొద్దకు కనిపించాలని ఈ భూమి మీదకి వచ్చి ఏమండి ప్రతి మనిషి పాపాన్ని తీసివేసి నీతిమంతులుగా మలిచిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు వారు. నీతిమంతుడు ఎప్పుడవుతాడు మనిషి అని అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఆ నీతిని ఏమంటే మనిషి జరిగించినప్పుడు. అంతేనా? ఏమండి ఒక మనిషి మంచివాడు ఎప్పుడవుతాడు చెప్పండి? అప్పటి వరకు ఏమండి అనేకమైన మర్డర్లు చేశాడు, అనేకమైన దొంగతనాలు చేశాడు, అనేకమైన వ్యభిచారాలు చేశాడు, అప్పటి వరకు అనేకమైన దుష్కార్యాలు చేశాడు. సడన్గా మంచి మనిషివాడు అయిపోయాడు అనుకోండి, లోకం ఏమని గుర్తిస్తుంది? ఏమండి ఏంటి మొన్నటి వరకు కూడా దొంగగా ఉన్నాడు, ఏమండి మొన్నటి వరకు కూడా నేరస్తుడుగా ఉన్నాడు, ఈరోజు ఏంటి చక్కగా మారిపోయాడు అంటే వాడి క్రియలను బట్టి. ఎంతనా? వాడి క్రియలను బట్టి. ప్రతి మనిషిని కూడా దేవుడు ఏమండి అటువంటి నీతి కావాలని దేవుడు ఏమండి కోరుకుంటున్నాడు. అంటే అటువంటి మంచి లక్షణాలు కలిగి దేవుని నీతి కలిగి ఉండాలని సమాజం అంతా కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కోరుకున్న కేటగిరీలో ఎవరు ముందుగా ఉంటున్నారు? ఇదిగో క్రైస్తవుడు. ఎలా నీతిమంతుడు అవుతున్నాడు మన క్రైస్తవుడు? అది తెలియాలి కదా. నీతిమంతుడు క్రైస్తవుడు ఎలా అయ్యాడంటే ప్రియమైన దేవుని పిల్లలు, ఇదిగో బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ప్రతి మనిషి కూడా నీతిమంతుడుగా ప్రతి మనిషిని దేవుడు మలిచాడు. అందుకే మరలా పేతురు గారు ఏమంటారు అక్కడ? నీతిమంతుడే రక్షింపబడ దుర్లభమైతే. మరి నీతిమంతుడుగా మార్చబడ్డాము, నీతిమంతుడుగా దేవుడు ఏమండి శుద్ధీకరణ చేసుకున్నాడు, నీతిమంతుడుగా అనీతిమంతుడుగా అప్పటి వరకు ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నప్పటికీ బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ప్రతి మనిషి కూడా నీతిమంతుడుగా దేవుడు చేశాడు. మరి చేసినప్పుడు తరువాత కూడా మీరు క్రైస్తవులు అనీతిమంతులుగా మారిపోతున్నారా? ఎందుకు మారిపోవటం లేదండి? అందుకే చెప్పాను కదా, మనిషి గురించి ఏదైనా చెప్పాలంటే ఒక దేవుడు తప్పించి భూప్రపంచంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. అందుకే నీతిమంతుడే రక్షింపబడు దుర్లభమైతే అంటే నీతిమంతుడు కూడా తప్పిపోతాడా? ఎందుకు తప్పిపోడండి? ఏమండి దేవుడు ఏమండి పక్షపాతి కాదండి. ఏమండి తన దగ్గరికి వచ్చినప్పుడు మంచివాడుగా రాకపోయినప్పుడు చెడ్డవాడుగా చూపించడండి. ప్రియమైన దేవుని పిల్లరా, వాడు మంచివాడైనా చెడ్డవాడే వాడు క్యారెక్టర్ని ఏమండి బయట పెట్టాలనే దేవుడి యొక్క ఏమండి కాన్సెప్ట్ అండి. మనందరికీ తెలిసి ఏమంటే దేవునికి ఎవరు ఇష్టానుసారమైన వ్యక్తి? దావీదు గారు. అంతేనా? చాలా నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అంటున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలు ఒక వచనం మనం గమనిద్దాం. ఆ నీతిమంతుడే కీర్తన గ్రంథంలో ప్రారంభోచనం ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండక ఏమండి ఏం చేయమన్నాడు?
యెహోవా ధర్మశాస్త్రమును అంటే యెహోవా ఎవరంటే ఇదిగో నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడైన దేవుడు గురించి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దావీదు గారు చెప్తున్నారు. మరి అటువంటి నీతిమంతుడు కలిగిన దావీదు గారు ఏమంటే తప్పు చేశారా? పడిపోయారా? మార్గం తప్పిపోయారా? అయినప్పటికి కూడా ఏమంటే దేవుడిని ఏమండి విడిచిపెట్టలేదండి. దేవుడు కూడా దావీదుని ఏమంటే విడిచిపెట్టలేదండి. తను చేసిన తప్పు చేశాడు చెప్పాడు. తను చేసిన ఏమంటే త్యాగాన్ని కూడా దేవుడు ఏమండి సిద్ధపరిచి రాశాడండి ప్రియమైన దేవుని పిల్లారా. మరి ఇప్పుడు మనం మన నీతి ఎలా ఉండాలి? మన నీతి ఎలా ఉండాలి? అంటే ఏమండి ప్రారంభం నుంచి ముగింపు ఏమండి ప్రకటన గ్రంథం వరకు కూడా నీతిమంతులు బైబిల్‌లో ఎంతోమంది ఉన్నారండి. నీతిని జరిగించిన వారు, నీతిని వెంబడించిన వారు, నీతిని ఆశ్రయించిన వారు, నీతి కొరకు నిలబడ్డవారు ఏమండి ఎంతోమంది ఉన్నారండి. వారి జీవితాల్లో ఏమండి నీతిని ఎలా కొనసాగించారు, వారి నీతిని ఎలా కాపాడుకున్నారు అంటే ప్రియమైన దేవుని పిల్ల ఒక్కసారి ఏమండి నోవహు గారి గురించి ఒకసారి వెళ్దామండి ఈ యొక్క సందర్భంలో. చూడండి ఒకసారి. నోవహు గురించి ఆలోచిస్తూ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆదికాండము 7వ అధ్యాయం ప్రారంభవచనం. ఆదికాండము 7వ అధ్యాయం ప్రారంభవచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు. నీవే నా ఎదుట. ఆ పదం చూడండి, నా ఎదుట. మనుషుల ఎదుట ఏమండి నీతిమంతులుగా నటించవచ్చండి. కానీ దేవుని ఎదుట నువ్వు ఏం చేసినా సరే ఏమండి ఫుల్ క్లారిటీగా దేవుడి దగ్గర సీడీ ఉంటుంది. మొత్తం అంతా కూడా ఏ టు జెడ్ ఏమంటే బయోడేటా ఉంటుంది దేవుడి దగ్గర. అటువంటి బయోడేటా కలిగిన వ్యక్తి ఏమండి ఎవరండి? నోవహు గారు. అందుకని ఆయన గురించి ఏమని అన్నాడు దేవుడు? నీవు ఈ తరం వారిలో నా ఎదుట, నా ఎదుట అంటే మన నీతిని ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. ఆ దేవుడు చూస్తే మన నీతి ఎలా కనబడాలి? అది ఈరోజు పాఠం. నీ నీతి ఎలా ఉండవలను? ఎలా ఉండాలి ఎంతక మన నీతి? దీనికి ఏమండి ఆన్సర్ యేసుప్రభు చెప్తాడండి. యేసుప్రభు ఏమని చెప్తున్నా చూడండి ఒకసారి. మన నీతి గురించి, మన నీతి ఎలా ఉండాలో చూడగలిగితే దేవుడు ఏమంటే యేసుక్రీస్తు ద్వారా బయలుపరుస్తూ ఏమంటాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటే ఇక్కడ కొంతమందిని పరిచయం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరు? శాస్త్రులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? సమాజంలో ఉన్నారు. ఎవరి ఎదుట ఉన్నారు? యేసుప్రభు ఎదుటే ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారు ఎదుటే ఉన్నారు. వారందరూ కూడా చూస్తున్నారు వారిని. ఎవరిని? శాస్త్రులు, పరిశీలు అందరూ గమనిస్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారితో ఉన్నవారు, లోకములు ఉన్నవారు, వారందరూ కూడా ఏమండి వారు మఠపేదాధిపతులు కదా, మరి వారిని ఏమండి గమనిస్తున్నారు. వాళ్ళు గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారినే చూసి వారికి చెప్తున్నాడు ఏమని? శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అది కూడా అక్కడ ఏమండి ఒక్కనిచ్చి చెప్పాడండి యేసుప్రభు. ఏమని? శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను. అదేంటండి? ఇద్దరు క్యారెక్టర్ల గురించి చెబుతూ ఏమంటున్నాడు? వారి నీతి కంటే వారి నీతి ఎలా ఉంది? వారి నీతి దేవునికి నచ్చే నీతి కాదు. ఇక్కడ మనం బాగా గమనించాలి. వారి నీతి ఎలా ఉంది కాదు? దేవుడు మెచ్చుకునే నీతి కాదు అది. లోకం మెచ్చుకునే నీతి, లోకం ఆనందపడే నీతి, మనుషులు ఎదుట ఏమండి చూపించే నీతి, అది దేవుడు ఏమండి ఏ మాత్రం కూడా లెక్క చేయడండి వాటిని. మరి ఏ లెక్క చేస్తాడు? ఎందుకో మీరు శాస్త్రుడి నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి మీకే ఏమండి చాలా క్లారిటీగా ఉండాలి మీ నీతి విషయంలో. ఎందుకంటే మీ నీతి ఎలా ఉండవాలో తెలుసా? ఎలా ఉండాలి? మీ నీతి అధికము కాని ఎడలంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? మీ నీతి అధికము కాని ఎడలంటే ఏంటి అర్థం? అధికము కావాలి, ఎక్కువ కావాలి, డెవలప్ అవ్వాలి. వారికున్న నీతి మంచిదే, కానీ వారి నీతి ఎలానో తెలుసా? మనుషులు మెచ్చుకోదగ్గ నీతి మాత్రమే వారు ప్రయోగిస్తున్నారు భూమి మీద ఉన్నప్పుడు. వారు చెప్పుదురే కానీ వారు చెయ్యరు. అది వారి నీతి. మనుషులందరూ కూడా నీతి ఎలా జరిగిస్తున్నారండి? ఇదిగో ఈ ప్రజలందరూ కూడా నా ఎదుటికి ఎలా వస్తున్నారు? పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.
అంటే ఈ రోజున నీతి ఎలాంటి భూమి మీద ఎటువంటి చెలరేగుతుంది, ఇదిగో మనుషులు ఎదుట ఒక నీతి ఈ భూమి మీద ఏమండి రన్ అవుతుంది. మనుషులు ఎదుట మాత్రమే ఏమండి నీతిమంతులుగా ఉంటే చాలు అని ఈ రోజున మనుషులందరూ కూడా ఏమండి ఇదే భ్రమలో ఉండిపోయారండి. దేవుడు ఉన్నాడు, ఆయన నీతిమంతుడు, నా నీతిని కూడా ఆయన చూస్తున్నాడు, నేను ఆయన ఎదుట నీతిమంతుడిగా కనబడాలి, ఉండాలి. అలా కనబడకపోతే నాకు చాలా నష్టం కలుగుతుంది, చాలా ప్రమాదం కలుగుతుందన్న ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఎవరు చెప్పండి? అందుకని బైబిల్ ఏమండి ఎప్పుడు కూడా మనిషి గురించి జాగ్రత్త చెబుతూ, ఇదిగో యేసుప్రభు చెప్పాడు, మీ నీతి అధికము కాని ఎడల, ఒకవేళ అధికము కాకపోతే, డెవలప్ కాకపోతే, మీరు మీ యొక్క నీతిని ఎక్కువగా ఉంచుకోకపోతే, నీతిని వెంబడించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. ఇదిగోండి, ఇదొక దేవుడు చెప్పిన ఒక చక్కటి చిట్కా అండి, ఒక సూత్రం అండి. పరలోకానికి వెళ్ళడానికి ఏదైనా ఉందంటే ఇదిగో నీతి కూడా ఒక మంచిది అండి. నీతి అనే ఒక ఐటెం కూడా ఉంది భక్తి జీవితంలో. మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు. మీరు ఎన్ని సత్క్రియలు చేసినా దేవుడు మెచ్చుకోదగ్గ నీతి మీలో లేకపోతే, మీలో ఉండకపోతే, నాకు కనబడకపోతే, మీరు ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత సువార్త కార్యక్రమాలు చేసినా, ఎంత దేవుని పని చేసినా సరే, నేను చూసే నీతి మీలో కనబడకపోతే మీరు రిమూవ్ అయిపోతారు, మీరు ఫెయిల్ అయిపోతారు. అదే చెప్తూ ఏమండి యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట మాట్లాడుతాడండి దేవుడు. ఆ కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీతిని బట్టి, బాగా వినండి, అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే మన నీతిని గురించి, మన నీతి ఎలా ఉండవాలని ఇది మన కాన్సెప్ట్. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. ఆ లోకం అంటే ఎవరు? మనమే కదా. ఆ లోకంలో మనం భక్తి చేస్తున్నాం, ఏమంటే దేవుని వెంబడిస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చెబుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మనల్ని కూడా దేవుడు గమనిస్తున్నాడా? మన దేవుని బిడ్డల వలె ప్రతిరోజు వాక్యంకి వెళ్ళిపోతున్నాం, క్లాసులకు వెళ్ళిపోతున్నాం, సువార్తలకు వెళ్ళిపోతున్నాం, దేవుని పాటలు పాడుతున్నాం, దేవుని ప్రసంగాలు చెబుతున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ మనం కూడా తెలుసుకొని సత్యం ఏంటి తెలుసా? యెహోవా నీతిని బట్టి ఏం చేస్తున్నాడు? లోకమునకు తీర్పు తీర్చును. అది గమనించుకోవాలి మనం. నీతిని బట్టి అందుకే అన్నాడు పేతురు గారు, ఇదిగో నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, నువ్వు నీతిమంతుడివే, కానీ నీ నీతి రక్షింపగలదా? ఈ రాత్రి కాలం ఆలోచించాలి మనం అందరము కూడా. అమ్మో, నాకున్న నీతి పరలోకాన్ని చేర్చగలిగే ఆ కెపాసిటీ నాకున్నదా అని నేను ఆలోచించాలి, మీరు ఆలోచించాలి, మనందరం ఆలోచించాలి. ఎందుకంటే నీతిని బట్టి యెహోవా లోకమునకు తీర్పు తీర్చుచున్నాడు. తర్వాత యథార్థతను బట్టి, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఇదిగో న్యాయాధిపతిగా దేవుడు ఉన్నాడు. చూడండి, అంటే మన నీతి ఎలా ఉండాలంటే ఇదిగో దేవుడు చూస్తున్నాడు, దేవుని దగ్గర మాత్రం మనం నీతిమంతులుగా కనబడాలి. నిజమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సందర్భంలో ఒక విషయం చెప్తానండి, ఎందుకంటే నీతి గురించి వచ్చింది కాబట్టి. నిజంగా నీతిని జరిగించలేని వాడు ఎలా ఉంటాడు, నీతిని జరిగించిన వాడు ఎలా ఉంటాడు, ఈ రెండింటికి తేడా ఏంటి అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లరా, నీతిని జరిగించలేనప్పుడు ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు, అదే నీతిని జరిగించినప్పుడు ఎలా ఉన్నాడు, ఆ యొక్క వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందామండి. చూడండి ఒకసారి, నీతిని జరిగించిన ముందు, నీతిని జరిగించలేని తరువాత ఏముందో చూడగలిగితే ఒకసారి తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం దయచేసి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎవరి ఇతన? అపోస్తులైన పౌలు గారు. పౌలు గారు గురించి కొద్దిసేపు కొన్ని నిమిషాలు ఆలోచిద్దామండి. ఎందుకంటే మరి నీతి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి? నేను సువార్త పరిచర్య చేశాను, అనేక మందిని రక్షించాను, అనేక సంఘాలు కట్టాను, నేను నా జీవిత కాలంలో
క్రీస్తు కొరకు ఎలా హతసాక్షి అయ్యాను, క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు పడ్డాను, క్రీస్తు కొరకు ఎన్ని నిందలు పడ్డాను, క్రీస్తు కొరకు ఎన్ని అవమానాలు పడ్డానని ఏమండి 14 పత్రికలో ప్రతిసారి కూడా ఏదో ఒక ఏమండి సందర్భంలో ఆయన జీవితం గురించి వర్ణిస్తూ ఉంటాడండి. వర్ణించిన రీతిలో ఏమండి ఆయన చివరి దశలో ఉంటున్నప్పుడు పలకబడుతున్న మాట అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఇదిగో, ఇక మీదట నా కొరకు ముందు వచ్చిన చదవమ్మా అలాగా. నేను మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటం నేను పోరాడి తిని. ఏ పోరాటం ఎందుకు? నీతిని గెలుచుకోవడం ఏమండి మంచి పోరాటం. ఈ నీతిని జరిగించడానికి ఏమండి చాలా కష్టపడాలండి మనం. నీతిని కాపాడుకోవడానికి, నీతిని జరిగించడానికి ఎంత కష్టపడాలంటే ఏమండి ఈ నా జీవితంలో మనం ఈ 14 పత్రిక చదివితే ఏమండి నీతిని కాపాడుకోవడానికి, తన భక్తిని కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, భక్తికి సంబంధించినవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా కాపాడుకోవడానికి ఈయన పడిన ప్రయాస ఏమండి అంతా ఇంత కాదండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు? మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకో. 1 బై 1 చెప్తున్నాడు. ఏంటంటే ఏమి కాపాడుకున్నాడో, ఎలా పోరాడాడో, నీతిని ఏమని ఎలా జరిగించాడో అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. చదవమ్మా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని ఎరిగి. నీతి కిరీటమా? ఇదిగో భూమి మీద నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీకేముందో తెలుసు? పరలోకంలో నీతి కిరీటము ఉన్నది. ఆ నీతి కిరీటం ఎవరో కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నీతిమంతుల్లో ఏమండి ఎవరైనా ఏమండి ప్రారంభకుడు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో యేసు ప్రభు అండి. ప్రియమైన దేవుడు ఎంత మంచి నీతిమంతుడు తెలుసండి ఆయన. ఏమంటే నీతిమంతులకు ఎవరండి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మన అందరికి కూడా ఏమన్నా తెలుసు ఎవరు బైబిల్లో ఉన్న వ్యక్తి? అబ్రహాం గారు, అంతే కదా. అబ్రహాం గారు కంటే ముందుగా ఉన్న నీతిమంతుడు ఎవరు తెలుసండి? యేసుప్రభు అండి. యేసుప్రభు అండి. కానీ ప్రియమంది పిల్ల ఆ యేసుప్రభు ఏమండి గురించి ఆలోచించినప్పుడు ఏమండి నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు పడ్డాడో ఆ నీతిని కాపాడుకోవడానికి, వాక్యం కాపాడుకోవడానికి, భక్తిని కాపాడడానికి, విశ్వాసాన్ని కాపాడడానికి ఆయన పడిన ప్రయాసం అంతా కూడా చెప్పాడండి. మరి నీతిని జరిగించక మునిపి ఎలా ఉన్నాడు అది మనకు తెలియాలి కదా. ఎందుకంటే అలా దానికి దీనికి డిఫరెన్స్ ఉంటే మన నీతిని ఎలా కాపాడుకోవాలి, మనం ఏ నీతి కలిగి ఉండాలి మనకు తెలుస్తుంది కదా. చూడండి ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు యూదా మతస్థుడును ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరులో పారంపర్యాచారమందు. ఇదిగో నా పితరులో పారంపర్యాచారమందు. ఎవరి తన పితరులు? యూదులండి. ఆ యూదులు ఎటువంటి వారంటే ఇదిగో ఏమండి శాస్త్రులు పరిశీలి కంటే మరి ఏమంటే దారుణం పరిస్థితులు. వాళ్ళు సొంత యూదులే కదండి యేసుప్రభుని ఈ సిలువ వేశారు. వారికి నీతి గురించి తెలియదు అంటారా? తెలుసండి. ఏమండి నీతిని జరిగించలేనప్పుడు, నీతి దగ్గరికి రానప్పుడు తన జీవితం ఎలా ఉందండి? ఇదిగో ఎలా ఉంది. పూర్వం ముందు యూదా మతస్థుడని ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. యూదా మతస్థుడని ఉన్నప్పుడు, మతములో ఉంటున్నప్పుడు నీతి కనబడదండి, నిజాయితీ కనబడదండి, యథార్థత ఉండదండి, ఇవేవి ఉండవండి. దేవునికి నచ్చే నీతి ఏది కూడా కనబడదు. మరి ఎటువంటి నీతిని జరిగించాడు? అందుకు వాళ్ళు యూదులు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలకు ఏమంటే కనిపించే నీతిని మాత్రమే ప్రదర్శించేవాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఏమండి ఆ యొక్క దర్శనం ముందు, ఆ యొక్క మార్గం ముందు వెళుతుండగా ఏమండి ఏ రోజైతే చూపు పోయిందో యేసుప్రభు రావటం, దర్శించడం,
ఏమంటే యేసుక్రీస్తు వారితో మాట్లాడటం, ఎప్పుడైతే ఈ యొక్క అంశం జరిగిందో అప్పటి నుంచి ఏమండి ఇదిగో నేను ఈ నీతిమంతుడిగా ఉంటున్నా ఏమంటే నీతిమంతుడిగా ఉంటున్న దేవుని సంఘాన్ని నేను పాడు చేస్తున్నాను అని ఒక్కసారి ఏమంటే మనోనేత్రాన వెలిగించుకున్నాడు. అయితే లేదు, నేను నీతిని జరిగించాలి, దేవుని పనిని ఏమంటే చేపట్టాలి, మనుషులందరినీ కూడా కాపాడాలి, మనుషులందరూ కూడా నీతిమంతులుగా ఏమంటే తీర్చిదిద్దాలి అని చెప్తే ఏమండి ముగింపుకు వచ్చేప్పటికి ఏమండి ఇదిగో నేను మంచి పోరాటం నేను పోరాడాను, ఆ పోరాటంలో ఇదిగో నా నీతిని కూడా నేను దక్కించుకున్నాను, నీతిని కూడా ఏమంటే నీతిని మీద స్టాండర్డ్ అయిపోయాను. ఆ నీతి ఎవరు కాదు, యేసుక్రీస్తు వారు. ఆ నీతి కిరీటం ఎవరు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ నీతి కిరీటము నా కొరకు ఏముంది, దాచబడి ఉంది, ఉంది నా కొరకు నీతి కిరీటం ఉంది. మరి ఈ రోజున ఏమంటే క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనం మన నీతి ఎలా ఉండవలెను? ఇదిగో యేసుప్రభు చెప్పాడు దానికి ఆన్సర్. శాస్త్రుల కంటేను పరిశీలి నీతి కంటేనే మీ నీతి అధికము కాని ఎడల, అధికముగా ఉండాలి, తగ్గిపోవడానికి వీలు లేదు. మనిషి చూస్తున్నప్పుడు ఒక నీతి, చూడలేనప్పుడు ఒక నీతి కాదు. ఎల్లప్పుడూ కూడా మనిషి మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఏమండి చూడగలడు, నిరంతరము దేవుడు చూడగలడు. మరి ఆ నీతిమంతుడైన దేవుని ఎదుట ఏమండి మనం తప్పించుకోగలం చెప్పండి? తప్పించుకోవాలని ఏ ఒక్కరికి కూడా ఛాన్స్ లేదు. అందుకనే భూమి మీద ఉన్నప్పుడే మన నీతిని మనం కాపాడుకోవాలి. ఇంతకీ నీతి నీతి అంటున్నారు కదా, నీతి అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం అంటే ఎవరు? యేసుప్రభు, యేసుక్రీస్తు వారు. అందుకేనండి ప్రియమైన దేవుని పిల్లారా, నీతిమంతుని రక్తము ఏం చేస్తుంది? మొరపెడుతుంది కదా. మరి మనం కూడా నీతిమంతులుగా ఉంటున్నామని చెప్పుకుంటున్నామా లేదా? నీతిని ఏమైనా జరిగిస్తూ అని భ్రమలో ఉంటున్నామా? నీతిని కాపాడుకుంటున్నామా లేదని మనమే ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మన నీతి ఎలా ఉండాలంటే యేసుప్రభు చెప్పాడు చక్కటి వచనం, అధికము కాని ఎడల. మన నీతి అధికము కావాలంటే ఏం చేయాలి మరి? చివరికి చూసుకుని ముగించుకొని చూడండి. మన నీతి అధికము కావాలంటే మనం చేయవలసిన పని ఏంటి? రోమపత్రిక, టైం కూడా అయిపోయింది, రోమపత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. పది ఏడేనమ్మా, రోమపత్రిక 17 చదవండి. 17 అది కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. నీకు నీతి కూడా అధికము కావాలంటే ఏమండి, ఇది కూడా ఏమండి చక్కటి సూత్రం అండి. మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఏం చేయాలి? మన నీతి కూడా అధికము కావాలంటే ఏం చేయాలి? వినుట వలన ఏం వినాలి? మనుషుల మాటలు కాదు వినవలసింది, పక్కింటి వారి మాటలు కాదు వినవలసింది, ఎదురింటి వారి మాటలు కాదు వినవలసింది, సమాజంలో ఉన్న మనుషుల మాటలు కాదు వినవలసింది. ఎవరి మాటలు వినాలి? యేసుప్రభు మాటలు వినాలి. ఆ యేసుప్రభు మాటలు వింటే ఏమవుతుంది? నీ నీతి అధికమవుతుంది, మన నీతి అధికమవుతుంది. అలా అధికం కాకపోతే ప్రమాదం చెప్పాడు. అధికమైతే ఏంటి ఉపయోగం అంటే ఇదిగో నీతి కిరీటం నా కొరకు దాచబడి ఉంది, ఉంచబడి ఉంది. ఆ నీతి కిరీటం పొందుకోవాలంటే, ఆ యేసుక్రీస్తు వారి హక్కుని మనందరం కూడా చేరుకోవాలంటే, ఆ పరలోకం తండ్రి దగ్గరికి మనం ఉండాలంటే ఇదిగో మన నీతి ఎలా ఉండాలి? అధికముగా ఉండవలెను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా దేవ, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ పిల్లలతో నీ నీతి ఎలా ఉండవాలని తండ్రి చక్కటి అంశాన్ని తెలియజేశాను నాయన. నీతి అనగా వాక్యమైన ఆ వాక్యము తండ్రి అనేక మంది ప్రేమించలేక, ఇష్టపడలేక, వాక్యము దగ్గరికి రాలేక, క్రీస్తు దగ్గరికి రాలేక తండ్రి, నీతిని జరిగించక తండ్రి, మనుషులు ఎదురు తండ్రి నీతిమంతులుగా ఉంటే సరిపోతుందని అనేక మంది తండ్రి మనుషులు ఎదురైతే తండ్రి ప్రతి ఒక్కరు కూడా తన నీతి క్రియని జరిగిస్తున్నారు. కానీ తండ్రి మీరు చెప్పిన రీతిగా తండ్రి మీ ఎదుట మేమందరం కూడా నీతిని ప్రదర్శించాలి, మా నీతిని కాపాడుకోవాలని తండ్రి బైబిల్ తండ్రి ఏనోడో నాయన తండ్రి చక్కటి వచనాల ద్వారా మా అందరికి కూడా తండ్రి తెలియజేస్తాను నాయన. అదే మాటలు మీ పిల్లలకు చెప్పాను తండ్రి. యేసుప్రభు చెప్పిన రీతిగా నాయన మా యొక్క నీతి అధికము కాకపోతే, మీరు మెచ్చుకోదగ్గ నీతి మాలో లేకపోతే తండ్రి మేము ఎంత భక్తి చేసినా వ్యర్థమే అవుతుందని తండ్రి పిల్లలకు చెప్పాను నాయన. అలా కాకుండా ఎల్లప్పుడూ కూడా మా నీతిని మేము కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి తండ్రి చెప్పిన రీతిగా తండ్రి మేమందరము కూడా ఎక్కువ నీతి కలిగి భూమి మీద తండ్రి జీవించగలిగే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తాను కోరుకుంటూ,
తర్వాత మాట్లాడుతూ కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, దూర ప్రాంతం ఉన్న తండ్రికి ప్రసాదాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయమని కోరుకుంటూ, తర్వాత మాట్లాడుతున్న కుమారుడు కూడా జ్ఞాపకం చేసుకుని మరింత జ్ఞానం అందరికి కూడా వెల్లడిపరచమని అర్థిస్తూ, క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రాథమిక అడిగి వేడుకునిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.